అంటే రచయితలలో కూడా కళాకారులలో కూడా ఒక అది వచ్చేసింది, ఏమంటారు, మావాడు మీవాడు అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను బాగుపడాలంటే మావాడు ఒకడు ఉండాలి కదా, మరి లేడు కదా, అట్లాంటి పరిస్థితి వచ్చింది. కొదాసీన్ మావాడని ఓన్ చేసుకునేట్టు లేడు కదా, అలాంటి పరిస్థితి, అలాంటి రాజకీయాలు వచ్చినాయి. అయినా బాధ లేదు, ప్రజలు ఉంటే చాలు. ప్రజల గొంతుకలకు ఏ ఊరు పోయినా ఎక్కడ పోయినా ఇలా మీరు వచ్చినారు సార్, రాగానే అడిగినారు, 10 సార్లు అడిగినారు అసేదుల ఆరతి వినిపించమని. అంటే ప్రజల నోళ్ళలో, ప్రజల గుండెల్లో, ప్రజల భావాలకు, ప్రజల బతుకుకు దగ్గరగా నిలిచింది. అలాంటి పాటలే రాస్తాను నేను. సంవత్సరానికి ఒకటి రాసిన, 6 నెలలకు ఒకటి రాసిన, అలాంటి పాటలే రాస్తాను. మీరు అన్నట్టు అమరవీరుల పరిస్థితి అప్పుడంతా నూనెగు మీసాలు మొలిసిన వాళ్ళేమో పేరు. అలా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఆ తల్లికి అనిపిస్తుంది అనుకో, నా కొడుకు చూస్తే ఇట్లనే ఉండు, ఇప్పుడు నా కొడుకు ఉంటే ఇట్లనే ఉండు అనిపించదా సార్? ఖచ్చితంగా అనిపిస్తుంది. నా కొడుకు ఇప్పుడు ఉంటే నా కొడుకు ఇట్లుండు. అందుకే ఎదురుంగా ఎవరున్నా నువ్వు వచ్చినట్లుంది కొడుకా, అమ్మని పిలిచినా అలా పనొస్తుంది బిడ్డ, కడి పెంచిన పేగు తొర్లాడుతున్నది బిడ్డ, కళ్ళల్ల నీ రూపు కదలాడుతున్నది కొడుకా, తెలంగాణ కోసము సచ్చి సాధిస్తాని పూరాలినట్టు దూరమైపోతివా, ఎదురుంగా ఎవరున్నా నువ్వు వచ్చినట్టుంది కొడుకా, అమ్మని పిలిచినా అలా పనొస్తుంది బిడ్డ. ఆ తల్లి అనుకోదా, ఎంత కలత ఉంటుందండి తల్లి. అట్లనే ఓ తల్లి ప్రశ్నిస్తుంటుంది, తెలంగాణ వచ్చింది, మీకు పదవులు వచ్చినాయి, మీరు పరిపాలన నడిపిస్తుంది, లోకమంతా ఎవరి పనుల వాళ్ళు ఉంది, ఎవరి కష్టాల వాళ్ళు ఉన్నారు, ఎవరు వలసల వాళ్ళు ఉన్నారు, ఎవరు బతుకుదేరు వాళ్ళు ఉన్నారు, ఆ మార్పు ఎవరి బాధల రాలే. కానీ ఒక అమరవీరుని తల్లి ఆ కొడుకుని గుర్తు చేసుకొని ప్రశ్నిస్తుంది. ఆ పాట రాస్తున్నది, అది మీకు వినిపిస్తా. మా బిడ్డ లేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీ జేబులో నిండినాయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులో నిండినాయ్యా, మా బిడ్డ లేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులో నిండినాయ్యా, మా బిడ్డలు ఈ శోకంల మేముంటే కుర్చీ కావాలని ఢిల్లీల బేరాల, మా బిడ్డ లేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, గుండె నిండా తెలంగాణ నిండి ఉన్నది నరనరానా, పోరు చేస్తా అమ్మా అంటే వీర తిలకాన్ని దిద్ది పంపిస్తే, గెలుసుకొని కొడుకు వస్తాడనుకుంటే మనస్తాపంతోటి సస్తాడనుకోలే, చచ్చిపోయి నొల్ల వీరులన్నారు, సావమన్నట్టుగా తీరు చేసిండ్రు, ఒక్క నాయకుడన్నా ఒరిగిపోయిండా, ఒంటి పూటన్నా తిండి మా నిండా, మా బిడ్డ లేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులు నిండినాయ్యా, పోయినోళ్లకు జెండ గప్పి దండలేసిరి దండాలు పెట్టి, మీ ఉద్వేగ ఉపన్యాసాలు మా బిడ్డల వడివెట్టె కీడు, ఉద్యమానికి దిక్కు యువకులన్నారు, తల్లి రుణము తీర్చే త్యాగమన్నారు, రోజుకో సావుకు ఎదురు చూసిండ్రు, ఢిల్లీలున్నోళ్లకు లెక్క చెప్పిండ్రు, నాయకుల పిల్లలు ఏడన్న ఒక్కడు త్యాగాలను తెలిసి చచ్చిపోయిండ్రా, మా బిడ్డ లేడున్నారయ్యా, మీరు దచ్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులు నిండినాయ్యా, సేవలపై ప్రమాణాలు అరే చేసిన పెద్దలు ఏరు, కాటికాడ మాట తప్పిరి వాళ్ళ కాళ్ళ కట్టుకు పెట్టిరాను, 10 లెక్క కాదు గడ్డి పోసన్నారు, పార్టీల కలితంగా తెలంగాణ అన్నారు, జేఏసీ ముసుగులో జెండాలు జేఏసీ ముసుగులో జెండాలు గప్పిండ్రు, మీడియా ఎదురొస్తే జోరుగా చెప్పిండ్రు, ఏ కుక్కలా కొడుకు కుర్చీని వదలలే, సచ్చిన బిడ్డల ఎవ్వడా చెయ్యలే, మా బిడ్డ లేడున్నారయ్యా, మీరు చర్చిస్తారా లీడర్ అయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులు నిండినాయ్యా, గాలి సావులన్నీ మాయా, గాలి మోటార్లు ఎక్కేది మీరా, ఏడ్పులు దుఃఖాలు మాయా, ఏసీ బంగ్లాల దర్జాలు మీయా, ప్రాణత్యాగాలను పర్యాసము చేసి
ఉద్యమానికి పెద్ద ద్రోహాన్ని తలబెట్టి పాడల పైన ఓట్ల కడుపుగాని నొల్ల ఉసురు వంచుకుండ్రు. మా తల్లుల శోకాలు తప్పకుండా దాకి ఇల్లిడిపు లేకుండా ఒరిగిపోతుంటారు. మా బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడరయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులో నిండినాయ్యా. మా బిడ్డలు ఈ శోకంలో మేముంటే కుర్చీ కావాలని ఢిల్లీల బేరాల ఆ బిడ్డలేడున్నారయ్యా, మీరు తెచ్చిస్తారా లీడరయ్యా, మీకు ఉద్యమాలేడున్నాయ్యా, మీ జేబులు నిండినాయ్యా. ఆనాడు తెలంగాణ కోసం అమరులవుతున్న బలిదానాలు అవుతున్నటువంటి యువతను నువ్వు మీసాలు మొలిచినటువంటి ఎంతో బంగారం అయితే ఉన్నటువంటి బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రుల దీన బాధ, వాళ్ళు ఏడుస్తున్నటువంటి దీన చరిత్ర, వాళ్ళ దుఃఖాలనే ఈ పాటగా చిత్రీకరించారు.